పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత పరిణామాలు ఒక్కొక్కటిగా రెండు అంశాలకి సంబంధించి అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు తెలుగు సినిమా పరిశ్రమకి ఒక పెద్ద అగాధాన్ని సృష్టిస్తున్నాయా? అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి తీరులో లోపం ఉందా? న్యాయపరంగా దీనికి ఉన్నటువంటి పరిష్కారాలు ఏంటి? ప్రధానంగా ప్రభుత్వం సీరియస్గా ఉన్న నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీ ఆ పర్యవసానాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోందా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి తీరు అంటే ముందు జరిగిన ఉదంతం కథ మొత్తం అంతా వదిలేస్తే రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెట్టడం, ఏదో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా, మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నట్టుగా, కేసు కోర్టు పరిధిలో ఉన్న సందర్భంలో ఈయనంతటి ఈయన రియాక్ట్ అయ్యి మాట్లాడడం అనేది అసలు సమస్యకు కారణం అని ప్రతి ఒక్కరు అంటున్నారు. అంటే ఇది నిజమేనా? అల్లు అర్జున్ పూర్తి స్పృహతో, న్యాయ సలహాతో, ఆయన వెనక చాలామంది ఉన్నారు మేధావులు, తెలివైన వాళ్ళు, వాళ్ళందరి ప్రోద్బలంతోనే ఈ పని చేశారా, లేదా సొంత నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుందా? ఆల్మోస్ట్ ఆల్ సొంత నిర్ణయమే. అల్లు అర్జున్ చాలా విషయాల్లో చాలా ముందుగా వెళ్తున్నాడు అన్న విషయం అందరికీ తెలిసినటువంటిదే. ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో కుటుంబ పరంగా కానీ లేకపోతే కాంపౌండ్కి సంబంధించినటువంటి నిర్ణయాల్లో కూడా తను సొంత నిర్ణయాలతోనే ముందుగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. ఇందులో కూడా ఈ ప్రెస్ మీట్ విషయంలో కూడా చాలా దుందుడుగ్గానే వ్యవహరించాడు. ప్రెస్ మీట్ అంటే ఒకటేం జరిగిందంటే, సరే కోర్టులో ఉంది వ్యవహారం, బెయిల్ వచ్చింది, 99 బెయిల్ వచ్చింది, ఓకే, విషయం సద్దుమణుగుతుంది, కామ్ అవుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దాన్ని ప్రస్తావిస్తూ దాదాపు 40 నిమిషాల పాటు దాన్ని ప్రస్తావించడం, ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పందించడం అనేటువంటి జరిగింది. అది అధికారికంగా ఆయనకు అలా స్పందించేటువంటి అవకాశం, అధికారం ఉంది ఆయనకి. కానీ ఒక అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న టైంలో, కోర్టులో ఉన్నటువంటి సందర్భంలో దాంట్లో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఈజ్ నాట్ సపోజ్డ్ టు ఓపెన్ అనేటువంటిది బేసిక్గా ఎవరికైనా తెలిసినటువంటి ఒక ప్రాథమికమైనటువంటిది. అది ఎవరైనా సరే ప్రాథమికంగా ఈజ్ నాట్ సపోజ్డ్ టు. ఇప్పుడు అదేంటంటే సాక్షులను కొన్ని కండిషన్స్లోనే బెయిల్ అనేటువంటిది ఇస్తారు. నువ్వు మళ్ళీ సాక్షులను ప్రభావితం చేయటమో లేకపోతే దీన్ని ఇంకొక విధంగా ప్రేరేపించే విధంగా మాట్లాడేటువంటి అవకాశం ఏది ఉన్నా సరే దాన్ని తీసుకోకూడదు అనేటువంటిది ఇస్ బేసిక్ ప్రిన్సిపల్. కానీ అల్లు అరవింద్ గారు కానీ లాయర్స్ కానీ ఎవరైనా సరే వద్దనే ప్రెస్ మీట్ అనేటువంటిది వద్దనేటువంటి విషయమే చెప్పారు తప్ప వాళ్ళు ఏదో చెయ్యి పెట్టేసే ప్రెస్ మీట్ పెట్టేయని చెప్పి వాళ్ళు చెప్పారనేటువంటిది మేము అనుకోవట్లా. మీడియాకు తెలిసినటువంటి ఒక ప్రాథమిక సమాచారం. అతను సొంత నిర్ణయంతోనే చేస్తున్నప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పక్కన అల్లు అరవింద్ గారు, పక్కనకి ఒక లాయర్ గారు ఎవరో ఆయన కూర్చునటం జరిగింది. అయితే ప్రెస్ మీట్లో తను ప్రస్తావించిన విషయాలు అప్పటికప్పుడు నిజమే కదా, పాపం అల్లు అర్జున్ తప్పేమి లేదు కదా అనేటువంటి ఒక సానుభూతి ఆ రాత్రి వరకు కలిగింది. తను చెప్పాడంట, తను చెప్తే వెంటనే లేచి వచ్చేసాడంట కదా, అసలు విషయం తెలియగానే తను బయటకు. అంటే మీరు ఇంకేదో సానుభూతి అంటున్నారు కానీ ఆ రాత్రి వరకు కూడా ఏం కలగల. అల్లు అర్జున్ గారి దగ్గర పశ్చాత్తాపం కంటే కూడా కాదు, పబ్లిక్ లో నా మీద నింద వేస్తున్నారు, నా మీద నన్ను ఏదో దోషం చేస్తున్నారు, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారనే ఆవేదన, ఆక్రందన కనబడింది. సినిమా దేశ స్థాయిలో అద్భుతమైన హిట్ అయింది, దాన్ని నేను ఎంజాయ్ చేసే స్థితిలో లేకుండా పోయాను, ఆ సెలబ్రేషన్ లో నేను పార్టిసిపేట్ చేయకుండా ఉన్నాను, ఇవి చెప్తున్నట్టు ఉంది కానీ ఆయన ఒక వివరణ ఇస్తున్నట్టుగా లేదు. వివరణ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే ఒక నోట్ రిలీజ్ చేసి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ప్రభుత్వ పక్షాన్ని మాట్లాడిన వాళ్ళ పైన కూడా గౌరవం ఉంది, కానీ ఇవన్నీ అనవసరమైన నిందలు కాబట్టి నిజం నిలకడ మీద తెలుస్తుంది, నేను ఎదురు చూస్తున్నాను, నా అభిమానులు ఎవరో ఆవేశపడి, ఎందుకంటే ఆయనకు ఆర్మీ ఉంది కదా, ఆర్మీ అంటే మరి ఎక్కడైనా ఏమైనా జరగచ్చు కాబట్టి మీరు అందరూ సంయమనం పాటించడం చెప్పాలి హుందాగా. ఆయన అనవసరంగా ఆవేశపడి మీడియా ముందరకు వచ్చి ఆ 2 ముక్కలు మాట్లాడి మళ్ళీ నాకు లిమిటేషన్స్ ఉన్నాయి మీరు అడగొద్దు, ఇది కరెక్ట్ కాదు కదా. ఇదేమో డ్రామా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నట్టుగా ఉంది. అది ఏమైనప్పటికీ మీరు నన్ను అడిగారు, నేను చెప్తున్నాను నా అభిప్రాయం వరకు నేను చెప్తున్నాను. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఆయన చెప్పినటువంటి వెర్షన్, ఆ రోజు రాత్రికి చెప్పినటువంటి వెర్షన్ ప్రకారం తను హీఈస్ వెరీ ఇన్నోసెంట్, జరిగిన విషయంలో తన తప్పిదం కానీ తన దోషం కానీ ఇది లేదు, జనాల్ని తను చెప్పుకున్న వెర్షన్. ప్రభు గారు ఆయన అనుకొని ఉండొచ్చు కానీ అసెంబ్లీలో సీఎం గారు మాట్లాడిన తర్వాత చాలా మందికి వచ్చిన క్లారిటీ ఏంటంటే థియేటర్లో నుంచి వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళలేదు అనే దాని మీద కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు. కానీ బయటకు వచ్చి ఈయన చేతులు ఊపింది, రూఫ్ టాప్ ఓపెన్ దానిపైకి ఎక్కింది, ఇవన్నీ అప్పటికే విజువల్స్. దానికి చెప్తున్న రీజన్ ఎంతవరకు కన్ఫ్యూజన్ గా ఉంది. దండం పెట్టి బాబు మీరు ఏమంటే మీరు కొంచెం నిజంగా కూడా నాకు చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, స్టార్స్ ఇంట్లో ముందు కానీ షూటింగ్ల దగ్గర కానీ ఏమండి ఒకసారి మీరు వచ్చి బయటకు వచ్చి కనిపిస్తే జనం వెళ్ళిపోతారండి అంటే ఆ క్యారవాన్లో నుంచి రావటం లేకపోతే సెట్లో నుంచి బయటకు వచ్చి
ఇళ్ళ దగ్గర ఎక్కడైనా సరే పబ్లిక్ కొంత క్లియర్ అవ్వాలంటే అలా చేస్తుంటారు. పబ్లిక్ కొంత క్లియర్ అంటే ఒక కనిపించి నమస్కారం పెట్టి వెళ్ళిపోతే వాళ్ళు కొంత క్లియర్ అయిపోతుంటారు. వెళ్ళిపోండి అని చెప్పి పంపిస్తూ ఉంటారు. అలా జరిగింది, నేను అలాగే చేశాను అని చెప్పి తను చెప్పుకున్నారు. అయితే ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అతని పట్ల ఆ రాత్రికి పెళ్ళుపుకునే సానుభూతి ఉంది. అయ్యో మా అబ్బాయి ఏమిటో, ఎందుకంటే తను ఎక్కడా కూడాను నా వ్యక్తిత్వ హననం జరుగుతుంది, నన్ను ఇలా చేస్తున్నారని అన్నారు తప్ప వ్యక్తిగతంగా ఎవరు పేరు పెట్టి అనలేదు, ఎవరిని ముఖ్యమంత్రి గారు ప్రస్తావన తేలేదు, లేకపోతే వ్యక్తుల పేర్లు తేలేదు, వ్యక్తుల ప్రస్తావన తేలేదు. సీఎం స్థాయి వ్యక్తి అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే వితౌట్ ఎవిడెన్స్. ఎందుకంటే కోర్టులో అయినా కానీ తిమ్మిని బమ్మిని చేసే అవకాశాలు ఉండొచ్చు, కానీ కోర్టులో కాకుండా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటేనే మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సీఎం గారు మాట్లాడింది వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సీఎం గారు చేసిన దాని మీద ఇతను కామ్గా ఉంటే పోయేది. యాక్చువల్గా అది మాత్రం ఏ గొడవ ఉండేది కాదు. ప్రెస్ మీట్ పెట్టడం పెద్ద, ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి మాటలు అప్పటి వరకు సానుభూతి అనిపించినప్పటికీ మరుసటి రోజున పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఆదివారం రోజున పోలీసులు రిలీజ్ చేసిన వీడియో చూస్తే మాత్రం అక్కడక్కడ కనిపిస్తుంది, పొంతన కుదరటలేదు. తను చెప్పిన వాటికి తను చేసినటువంటి జరిగినటువంటి వాటికి పొంతన కుదరటలేదు. అల్లు అర్జున్ చెప్పిన వాటికి ముఖ్యంగా ఏంటంటే ఆ షోస్ అన్ని చోట్ల పడ్డాయి కదా. మేము 9:30 షోకి ఇక్కడికి వెళ్ళాం, రాములు థియేటర్లో మీడియాకి షో వేశారు, శ్రీరాములు థియేటర్లో వేశారు. 9:30కి షో పడితే 10:30కి 11 o'clockకి ఇంటర్వెల్ టైంకి గుప్పు మంది అక్కడంతా ఇంటర్వెల్ టైంకి మాట్లాడుకోవటం మొదలెట్టారు. సంధ్యా థియేటర్లో ఇలా జరిగిందంట, ఒక ఆడమని చచ్చిపోయింది. 10 గంటలకే వచ్చేసింది, 10 గంటలకే న్యూస్ వచ్చింది. థియేటర్లో ఉన్నాం కాబట్టి మాకు 11 గంటలకు ఉన్న వాళ్ళకి 10 గంటలకే బ్రేకింగ్ న్యూస్ సంధ్యా థియేటర్లో జరిగిందని చెప్పేసి, అది నాకు తెలియలేదు అని చెప్పటం. 12 గంటల దాకా పుష్పలో ఆ జాతర సీన్ జరిగింది. జాతర సీన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రీ క్లైమాక్స్ దాకా నాకు తెలియలేదు అని చెప్పినటువంటి విషయాలు రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టు అయిపోయినాయి. దాంతో ఇక తను నిన్నటి ప్రెస్ మీట్, పోలీసులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ వాళ్ళు విడుదల చేసినటువంటి దీని తర్వాత జరిగిన వాస్తవం ఇది అనేటువంటిది బట్టబయలైపోయింది. దాంతో ఇక సిచ్యువేషను కోర్టు డిసైడ్ చేసే వరకు అవసరం లేదు, ప్రజాక్షేత్రంలోనే క్లారిఫై అయ్యేటువంటి పరిస్థితి కనిపించింది. ఆ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే తన నిర్దోషిత్వం అనేటువంటిదో తన ఇదేంటి ఏమిటనేటువంటిది తర్వాత గ్రాడ్యువల్గా ఇదయ్యేది, లేకపోతే నిజంగా తన తప్పేమి లేదు కదా అనేటువంటి సానుభూతి అప్పటిదాకా ఉంది. ఇప్పుడు తన తప్పేమిటి అనేటువంటిది ప్రస్ఫుటంగా కనిపించేటువంటి అవకాశాలు చేసేలాగా ప్రెస్ మీట్ పెట్టేసేసి మీడియా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సివియర్గా ఇదవ్వటం. ఇంకో విషయం కూడా ఏంటంటే చాలా సివియర్ వార్నింగ్లు కూడా ఇచ్చారు. ఆయనకి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసినటువంటి వార్నింగ్లు. ఇప్పుడు సిస్టమ్ ప్రొసీజర్ పరంగా తీసుకుంటుంది. ఎవడో పని లేనాడు వెళ్ళి రాయేస్తే దాన్ని సీరియస్ గా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీఎం కూడా దానికి సంబంధించి ట్వీట్ చేశారు, ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు, అవన్నీ జరుగుతున్నాయి. అవి అనవసరమైనటువంటి వెర్రి చేష్టలు, పిల్ల చేష్టలు అవి. కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇప్పుడు అల్లు అర్జున్ చేసినటువంటి ఒక తొందరపాటు ప్రెస్ మీట్, తొందరపాటు వ్యాఖ్యానం ఇండస్ట్రీకి గవర్నమెంట్కి మధ్య ఒక పెద్ద గ్యాప్ క్రియేట్ చేసింది. ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు, ఈ నష్టాన్ని ఎవరు చూస్తారు? ఆయన పూర్తిగా బెనిఫిట్ షోలు లేవని చెప్పి అన్నారు. అసలు ప్రైస్ హైకింగ్, టికెట్ రేట్లు పెంచేటువంటి విషయాల్లో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతుంది అంటున్నారు. సో ఒక రకంగా ఇండస్ట్రీ మొత్తం ఈ సఫకేషన్ అంతా ఇండస్ట్రీ మీద నెట్టినట్టు అయింది. అక్కడే ఒక చిన్న తేడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి దాదాపు 40 నిమిషాల పాటు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇటు మ్యాటర్ సీరియస్ అయింది తను చెప్పారు. ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు ఆ విషయానికి మాత్రమే నిర్ణయాలని కానీ అమలు చేసేటువంటి వీటిని కానీ పరిమితం చేయాలి, నిర్ణయాలను పరిమితం చేయాలి. అంతేగాని మొత్తం ఇండస్ట్రీకి బెనిఫిట్ పరిమితం చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి 12 గంటలు కూడా ఉండకుండా జైలు నుంచి రాగానే ఇండస్ట్రీ మొత్తం పొలవమంటే వెళ్ళి ఆయన పరామర్శిస్తూ ఉంది. అంటే అక్కడ చనిపోయిన కుటుంబం పట్ల ఇండస్ట్రీకి బాధ్యత లేదా? బాధ్యత లేదు. అదే క్వశ్చన్ కదా అడిగింది అసెంబ్లీలో. ఇప్పుడు సీఎం గారు అడిగిన ఇండస్ట్రీ ఇక్కడ సామాజిక బాధ్యత పాటించదు. టికెట్ల విషయంలో ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే మాత్రం ఒక నిర్ణయాన్ని అందరికీ ఎలా ఆపాదిస్తారని మీరు ఎలా అడుగుతారు? ఇండస్ట్రీ ఎలా అడుగుతుంది? అసలు ఇండస్ట్రీ అడగటం కాదు, నేను చెప్తుంది ఏంటంటే దాంట్లో ఉన్న తప్పిదాన్ని ప్రశ్నించండి. ఆ ఇష్యూని ఇష్యూగానే డీల్ చేద్దాం, కానీ ఇండస్ట్రీకి అనేటువంటిది మొదటి నుంచి ఉన్నటువంటి పాలసీస్, ఇండస్ట్రీకి ప్రభుత్వానికి పరిశ్రమ పట్ల ఉండాల్సినటువంటి వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరి నిర్దిష్టంగా ఉండాలి. ఈ ఇన్సిడెంట్ అనేటువంటిది ప్రభావితం చేయకూడదు. చెప్పాలి ఇప్పుడు ఇండస్ట్రీ నిర్ణయాన్ని ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమ పట్ల కొన్ని పాలసీస్ ఉంటాయి, ప్రతి వ్యవస్థ పట్ల పాలసీ, విద్యా విధానం పట్ల పాలసీస్ ఉంటాయి,
వైద్య విధానం పట్ల పాలసీస్ ఉంటాయి, పరిపాలన విధానం పట్ల రకరకాల పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్ అనేటువంటి ఒక వ్యక్తి తాలూకు జరిగిన సంఘటనల తాలూకు దీన్ని ప్రభావితం చేయకూడదు. ఎస్, బీ సీరియస్ అని అల్లు అర్జున్ ఆ విషయాన్ని న్యాయపరంగా, చట్టపరంగా, కోర్టుల పరంగా ఏ స్థాయికి తీసుకెళ్తారో ఆ స్థాయికి తీసుకెళ్తారు. ఇప్పుడు ఇది కూడా ఇక్కడ ప్రభుత్వం కూడా తన తప్పిదాన్ని సరి చేసుకునే ప్రయత్నంగానే చూడాలి. ఇప్పుడు ఏదో ఇండస్ట్రీ మీద కోపంతో చేస్తున్న వ్యవహారంగా చూస్తాను. బెనిఫిట్ షో అనేది అసలు ఎందుకు వేస్తారు? బెనిఫిట్ షో అంటే సినిమా 5వ తారీఖు రిలీజ్ అయితే 4వ తారీఖు 9:30కి వేసుకునే షోనా? మీరు చాలా కాలం 40 ఏళ్ళగా మీరు ఇండస్ట్రీని చూస్తున్నారు. అలాంటి షోస్ కి ఎప్పుడైనా అనుమతి ఇచ్చారా? టికెట్ రేటు 1000 రూపాయలు 1400 1500 రూపాయలు చేసుకునేటువంటి వెసులుబాటు ఎప్పుడైనా ఇచ్చారా? అది ఉంది. టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు అనేటువంటి మొదటి నుంచి 1400 1500 వరకు. ఈ విధంగా బెనిఫిట్ షోలు అనేటువంటి మాత్రం ఈ మధ్య 1400 1500 రూపాయలు టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఉందా? 1400 1500 రూపాయలు ఎక్కడ పెంచారు? ఇప్పుడు అదే కదా, 12,000 రూపాయలు పెట్టి టికెట్లు కొన్నారు వాళ్ళు అని చెప్పాను కదా. ఇప్పుడు మొత్తం న్యూస్ వచ్చింది. 12,000 రూపాయలు పెట్టి వాళ్ళు టికెట్లు కొని సినిమా చూడటానికి రాలేదు. వాళ్ళు వచ్చింది కేవలం అల్లు అర్జున్ చూడటానికి మాత్రమే. 12,000 పెట్టి సినిమా టికెట్లు కొనుక్కొని వాళ్ళు రాలేదు. దే హావ్ కమ్ ఓన్లీ టు సీ అల్లు అర్జున్. సినిమాకి రాలేదంట. సినిమాకి కాదు వాళ్ళు వచ్చింది, నాకు తెలిసినటువంటి సమాచారం. సినిమాకి కాదు, వాళ్ళు కేవలం ఇలా అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి వచ్చారనేటువంటిది నాకు తెలిసినటువంటి సమాచారం. అందులో ఎంత ఎందుకంటే 12,000 పెట్టి టికెట్లు కొన్ని బెనిఫిట్ షో చూసేంత పరిస్థితి, స్తోమత ఉన్నటువంటి కుటుంబం కాదు అది. వాళ్ళు వచ్చింది కేవలం అల్లు అర్జున్ చూడటం కోసమే. ఆ తోకుపేటలో మొత్తం లోపలికి పరిగెత్తడం అనేది జరిగింది తప్ప దే హ్యావ్ నాట్ కమ్ టు సీ ద ఫిలిం. ఓకే, దట్ ఈస్ వన్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది దానికి. అది చెప్తున్నారు. వాళ్ళు వచ్చింది సినిమా కాదు, సినిమా కొన్న టికెట్లు కొనే కాదు కాబట్టి అల్లు అర్జున్ గారి సినిమా అయినట్టు కానీ సంబంధం లేదా? అదే నేను అంటలేదు, చెప్తున్నా జరుగుతున్నట్టు వాస్తవం జరిగిన వాస్తవం చెప్తున్నా. వాళ్ళు వచ్చింది కేవలం అల్లు అర్జున్ చూడటం కోసం వచ్చారు, నాట్ ఫర్ ఫిలిం. ప్రభుత్వం నిజంగా ఇండస్ట్రీ పైన కోపం చేసుకుందా, అల్లు అర్జున్ మీద కోపం చేసుకుందా అనే విషయం పక్కన పెడితే టోటల్ గా లాస్ అవుతుంది ఇండస్ట్రీ అనేది కనిపిస్తుంది. అది ఎవరు భర్తీ ప్రభుత్వం కూడాను ఏదైనా ప్రభుత్వ వైఖరి చిత్ర పరిశ్రమ పట్ల ఏదైతే ఉండాలో దాన్ని ప్రభుత్వ వైఖరిని ప్రభుత్వం తన పెద్దరికంలో, తన హుందాతనంలోనే తను మెయింటైన్ చేయాలి. అల్లు అర్జున్ ఇష్యూకి దాన్ని పరిమితం చేయకూడదు, దానికి దీనికి లంకె పెట్టకూడదు. నంది అవార్డులు అంటే గద్ర అవార్డులు ఇస్తామని రెడీగా వచ్చింది. పద్మ విభూషణ్ చిరంజీవి గారికి వస్తే ఆ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పట్టించుకోకపోయినా తెలంగాణ ముఖ్యమంత్రి గారు సన్మానం చేశారు. ఆయనతో పాటు వెంకయ్యనాయుడు గారికి ఇంకా పద్మ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు 10-15 మందికి కూడా సన్మానం చేశారు. ఇండస్ట్రీ టికెట్లు ఎప్పుడు పెంచాలని అడిగినా కానీ అవకాశం ఇచ్చారు. ఈ ఉదంతం జరిగింది. అలానే కొన్ని ఘటనలు జరిగినప్పుడు ఇండస్ట్రీ ప్రభుత్వం వైపు రావడం లేదు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం లేదు అనేటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేశారు. డ్రగ్స్కి సంబంధించి క్యాంపెయిన్ చేద్దామంటే ఎవరో ఒకరిద్దరు నటులు స్పందించారు. అది కూడా సినిమా రిలీజ్ ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడారు తప్పితే ఎవరో మాట్లాడలేదు అని చెప్పని నేరుగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇండస్ట్రీ ఎక్కడ కూడా సహకారం అందించకపోగా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ని బట్టి నిర్ణయం తీసుకున్నారని ఎలా కన్క్లూడ్ చేయగలుగుతాం? ఓవరాల్గా ఇండస్ట్రీ పర్సెప్షన్ చూస్తే బహుశా రేవంత్ రెడ్డి గారు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు కదా. కావచ్చు, ఆయన నిర్ణయం ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మధ్య ఒక చిన్న రిఫ్ట్, అగాధము, ఒక సంయమన లోపం అయితే మాత్రం కనిపిస్తున్నటువంటి వాస్తవం కాదని ఎవరంటలేదు. దాన్ని పూడ్చుకునేటువంటి మార్గాలు ప్రయత్నించుకోవాలి. ఎవరున్నారు ఆ బాధ్యత తీసుకోండి మహాప్రభు అని అడిగేటువంటి స్థితి అయినా కానీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషులకు ఉందా? ఎందుకంటే అల్లు అరవింద్ గారు వెళ్ళి ఆయన కొడుకు పక్కన కూర్చున్నారు. పెద్ద ప్రొడ్యూసర్స్ అనుకునే మైత్రి వాళ్ళు కూడా ఆయన పక్కనే కూర్చున్నారు. సో ఫిల్మ్ ఇండస్ట్రీ తరపు నుంచి చూస్తే కనుక ఇప్పుడు ఏదో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్ వీళ్ళందరూ డిస్కషన్స్ లో ఉన్నారు. ఏం చేయాలని ఫిలిం ఛాంబర్లో బహుశా తలాకింత వేసుకుని ఆ శ్రీతేజ్ కుటుంబానికి మనం అండగా నిలుద్దామని ఒక మెసేజ్ పాస్ ఆన్ చేసినట్టుగా ఒకటి మాత్రం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇండస్ట్రీ పరంగా ఎవరు కూడా కన్సాలిడేటెడ్గా రియాక్ట్ అవ్వాలి. కానీ అల్లు అర్జున్ బెయిల్ పైన బయటకు వచ్చిన వెంటనే మాత్రం మొత్తం పొలమంట వెళ్ళి పలకరించారు, పరామర్శించారు. అదే కదా సీఎంకి కడుపు మండింది. వీళ్ళకి ఏమన్నా పరామర్శ ఉంటే పర్సనల్ గా మాట్లాడుకోవచ్చు కదా. మొత్తం అక్కడ డిస్ప్లే పెట్టి లైవ్ కెమెరాలు పెట్టుకొని ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఆర్మీకి లీడర్ కాబట్టి గెలిచి వచ్చాడు మన నాయకుడు. ఆయన అడిగిన దాంట్లో తప్పే ఉంది, కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, అవును, దేనికి ఇంత పరామర్శలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని అడగటానికి ఆ రీజన్ కనిపిస్తుంది అక్కడ. అవును, నైట్ వరకు అలా వెళ్ళేసి వచ్చిన దానికి అంత చేయాల్సిన అవసరం లేదు. అవతల జరిగిన ఇన్సిడెంట్ దాని మీద స్పందించాల్సిన స్థాయిలో స్పందించకపోవటము, ఇక్కడ ఏమీ లేని దానికి ఎంతగా స్పందించిపోయి మొత్తం అందరూ వెళ్ళిపోయి అక్కడ పొలమంటూ ఇచ్చేయటం అనేటువంటి దాన్ని పబ్లిక్ దృష్టిలో కూడాను కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషనే ఉంది ఇది. అందులో కాదంట్లా. సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఈ రిఫ్ట్ని, ఇది అగాధాన్ని బోర్చడానికి
పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పూనుకోగలిగినటువంటి వ్యక్తులు ఎవరు? ఛాంబరును కౌన్సిల్, ప్రొడ్యూసర్, సుప్రీం బాడీ ఛాంబర్, ఫిలిం ఛాంబర్ కొంతవరకు చేయగలుగుతుంది తప్ప ఇంతమందిని ఇంత పెద్ద ఇష్యూని అడ్రస్ చేయగలిగినటువంటిది ఇది కాదు. వ్యక్తిగతమైనటువంటి పెద్దరికము, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు చేయగలగాలి. ఆ చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటిది నో డౌట్. ఎందుకంటే ఆయన ఏమైనా ఇట్లాంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు నేను తప్పకుండా ఇన్వాల్వ్ అవుతానని చెప్పేసి, తప్పకుండా నేను చూస్తాను, పెద్ద కొడుకులాగా స్పందిస్తానని అన్నారు ఆయన చిరంజీవి గారు. అంతేగాని ప్రతి దాంట్లో నేను దూరతాను, ప్రతి రోజు వారి 24 hours క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్ మధ్య వచ్చే గొడవలన్నింటిలో నేను తలదూరుస్తానని నేను చెప్పలేదు. ఇలాంటి సమయంలో ఆయన అడ్రస్ చేయాల్సినటువంటి సందర్భం ఇది. ఆయన మాత్రమే చేయగలిగినటువంటి సందర్భం. మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతుంది? ఎందుకంటే ఆయన పరిస్థితి కూడాను ఎలా స్పందించాలి ఈ విషయం మీద అనేటువంటి ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నారండి. ఉండుంటారు. లేకపోతే ఇప్పటికి ఆయన దగ్గర నుంచి ఒక స్పందన అనేటువంటిది వచ్చి ఉండేది. ఏదో ఒక ఇనిషియేటివ్ జరగటం అనేది జరిగేదండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పెద్దరికంగా చిరంజీవి గారు స్పందించాలి. యాజ్ పర్ ద గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీ పరంగా FDC చైర్మన్గా నూతనంగా నియమితమైనటువంటి దిల్ రాజు గారు చూడాలి. వీళ్ళిద్దరూ పూనుకొని రంగంలోకి దిగితే కానీ, ఆయనేమో అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి ఉన్నారు, ఆయన రావాలి. ఈ లోపల చిరంజీవి గారు కూడాను దీని పట్ల ఒక ఇదైనటువంటి ఆయన చెప్పారు కదా, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అల్లు అర్జున్ గారు మామగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అల్లు అర్జున్ గారు వైఫ్ అయితే వాళ్ళ రిలేషన్ కాబట్టి ఇవి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని పురస్కరించుకొని ముందు చట్టం తన పని తను చేసుకుపోవటము, కోర్టు ప్రొసీడింగ్స్ అవన్నీ వేరే విషయం, అది ఆ పరంగా జరగాల్సి జరుగుతుంది. ముందు పెద్దలు రంగంలోకి దిగి ఈ నిప్పు మీద నీళ్లు చల్లి దీన్ని కొంచెం చల్లార్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ వైపు అటువైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కారకులు, దానికి ఏమైనా చేయగలిగినటువంటి వ్యక్తులు చిరంజీవి గారికి ఏమైనా రిప్రజెంట్ చేస్తారా అల్లు ఫ్యామిలీ నుంచి, లేదంటే ఎవరు అవసరం లేదు? అదే మరి ఇప్పుడు అది ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఆ కుటుంబాల మధ్య ఉన్నటువంటి పరిస్థితులు కూడాను అంత ఇదిగా లేవు. సరే, మొన్న వెళ్ళి అల్లు అర్జున్ వెళ్ళి కలిసి ఆయన చిరంజీవి గారిని కలిసి రావటం, నాగబాబు గారిని కలిసి రావటం జరిగింది. అంతవరకే పరిమితమైంది తప్ప అంతకుముందు ఆ ఫ్యామిలీస్ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో, అతను అటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏర్పడినటువంటి ఇది, ముఖ్యంగా వీళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు చిరంజీవి గారు ఏదైనా స్పందించాలన్నా కూడాను ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. అవును, చిరంజీవి గారు మెగా ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. సహజంగా ఒకవేళ చిరంజీవి గారు దీంట్లో దీనికి ఏదైనా సామరస్యం చేయాలనుకున్నా సరే వాళ్ళ రిఫ్ట్ అంతా ఇంతగా లేదు. ఎందుకంటే మొన్న అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత, చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత, ఈతన వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత పుష్ప కలెక్షన్స్లో తేడా కనిపించింది. ఈస్ట్ అండ్ వెస్ట్లో ముఖ్యంగా తేడా కనిపించింది. అంటే వాళ్ళు ఏంటంటే చాలా స్టబ్బార్న్గా ఉన్నారు, భయంకరమైనటువంటి ట్రాలింగ్స్. వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఒకవేళ చిరంజీవి గారు వాళ్ళు కలిసిపోయినా మేము గలవ అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఈయనకు ఒక ఆర్మీ తయారైంది కదా, వాళ్ళు చూసుకుంటారు. అసలు ఏమైంది ఆర్మీ, ఏమైంది ఈయన వెనకాల, నువ్వు ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వస్తావని చెప్పి చాలా మంది స్లోగన్స్ ఇచ్చారు. నువ్వు మా కోసం, నువ్వు వచ్చావు, నీ కోసం మేము ఎక్కడికైనా వస్తాం. వీళ్ళందరూ ఏమయ్యారు ఇప్పుడు? ఎక్కడ ఉన్నారా? దానికి ఏం సమాధానం చెప్పలేము. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ తాలూకు రియాక్షన్ కూడా చిరంజీవి గారు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదన్నా ఆయన ఒక బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ, ఇండస్ట్రీ పెద్దరికాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ, ఇండస్ట్రీ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకుంటే ఈ విషయాలని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంత దుందుడుగ్గా ఆయన కూడా పోయి దీంట్లో తలదూర్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఒకటి, ఇప్పుడు సోషల్ మీడియా నుంచి కానీ మామూలుగా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే వీళ్ళు ఇంటెన్షనల్గా మెగా ఫ్యామిలీని కూడా దూరం చేసుకుంటూ, మీకంటే మేము చాలా పెద్దవాళ్ళం అనేటువంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు సోషల్ మీడియాలో. అందుకే ఎవడు పట్టించుకోవద్దని చెప్పనే కన్క్లూజన్తో ఉన్నారనేది వాళ్ళ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. అదే ఉందా నిజంగా? ఉంటారు కదా మరి సోషల్ మీడియా నుంచి. సరే, ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టిన మరుక్షణం కూడా జరుగుతున్న విషయాలు మానేసి, ఆయన అరెస్ట్ అయినప్పుడు ఏ టీషర్ట్ వేసుకున్నాడు, దాని మీద స్లోగన్స్ ఏమున్నాయి, ఆయన ఇంటికి వచ్చినాక ఏ టీషర్ట్ వేసుకున్నాడు, ఐకాన్ స్టార్ అని పెద్దగా ఉందా చిన్నగా ఉందా, ఇట్లాంటి వాటి మీద నడుస్తున్నాయి ట్రోలింగ్స్ అన్ని. అందుకని ఇప్పుడు అసలు రెండు ఫ్యామిలీల మధ్య ఒక సఖ్యత, ఒక వాతావరణం, ఈ సమస్య ఉంది, మనం మాట్లాడాలి అనేటువంటి పరిస్థితి. వీళ్ళు వదిలేయండి, ఈ చిన్న వాళ్ళు వచ్చారు కదా ఇప్పుడు, ఈ నెక్స్ట్ జనరేషన్, వీళ్ళు వదిలేస్తే కనీసం ఆ బావమర్దుల మధ్య ఉందా? ఎందుకంటే అల్లు అర్జున్ గారితో పాటు బావమర్దుల మధ్య ఉన్న బాండింగ్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఎందుకంటే వాళ్ళిద్దరి బాండింగ్ అనేటువంటిది చిన్న దశాబ్దాలుగా ఉన్నటువంటి బాండింగ్.
దట్ ఈస్ అది మధ్యలో వచ్చిన వాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే మరి వాళ్ళిద్దరు కూర్చుంటే పరిష్కారం కావచ్చు. ఇంకోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఏపీ సీఎం గారు అపాయింట్మెంట్ అడిగారు, సినిమా పెద్దలు అంతే, ఎవరనేది క్లారిటీ రావట్లేదు. అలానే డిప్యూటీ సీఎం గారు అపాయింట్మెంట్ కూడా అడిగారు అని చెప్పి ఒకటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఈ ఫ్రిక్షన్, అక్కడ అపాయింట్మెంట్ ఏంటి, రెండింటికి ఏమైనా లింక్ ఉందా? దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రయారిటీ ఆర్డర్స్లో పనులు చేసుకుంటూ వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏంటి కానీ. ఇప్పుడు మేము మిమ్మల్ని కలుస్తాము, మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి ఇండస్ట్రీ తరఫున అని చెప్పేసి లాస్ట్ టైం అల్లు అరవింద్ గారు తీసుకెళ్లారు కదా, అల్లు అరవింద్ గారే అందరిని ప్రొడ్యూసర్స్ అందరిని తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కదా, మీటింగ్ అయింది కదా. సో ఇప్పుడు కూడా అట్లాంటిది ఏదన్నా ప్రయత్నం జరుగుతుందా? దేని ఏ నేపథ్యంలో? ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, దానికి అక్కడికి ఎందుకు వెళ్తారు? ఎక్కడికి ఎందుకు వెళ్తారు? ఈ వివాదాన్ని తీసుకెళ్లిపోయి ఆంధ్రప్రదేశ్ ఈ బాల్ని తీసుకెళ్ళి ఆ కోర్టులో వేయాలని ఎవరు అనుకోరు. అది అక్కడ దీని తాలూకు ప్రభావం ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది వేరే చర్చ. కానీ ఈ వివాదాన్ని తీసుకెళ్లిపోయి అక్కడ పరిష్కారం కోసం, రాజీ మార్గం కోసం రాయబారం కోసం కానీ పక్కన రాయబారం కోసం చేస్తే ప్రయత్నించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధం ఏంటో మనకు తెలిసినటువంటిది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా కొంచెం సర్దుబాటు చర్యలకు ఏమైనా అవకాశం ఉందేమో పరిశీలించేటువంటిది. కానీ ఇండస్ట్రీ పెద్దలు అడిగారు అపాయింట్మెంట్ అంటారు, ఎవరు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏమైనా సమాచారం? ఇండస్ట్రీ పెద్దలు అడిగింది ఏం లేదు, ఎవరిని వాళ్ళని అడిగింది ఏంటంటే, నిన్న ఈ మధ్యనే కేఎస్ రామారావు గారు అడిగారని తెలిసింది. దేనికి? ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ప్రారంభించి 25 సంవత్సరాలు అయింది, వాటికి మీరు రావాలండి అని చెప్పి మర్యాదపూర్వకంగా ఆయన అడిగారని మాత్రమే తెలిసింది తప్ప ఇట్ ఈస్ నాట్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద హోల్ ఫిలిం. దీనికి ఏం సంబంధం లేదు, దీనికి ఏం సంబంధం. అది ఎప్పుడో మొన్న దీని సందర్భంగా జరిగింది. ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఏవో స్టేట్మెంట్స్ ఇచ్చారు, దిల్ రాజు గారు అమెరికా నుంచి రాగానే మేము మాట్లాడతాము, లాస్ట్ టైం కూడా ఆ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు కూడా అదే సపోర్ట్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కాబట్టి మేము కలుస్తామని చెప్పని అన్నారు ఆయన కూడా. డెఫినెట్గా ఉంటుంది, గ్యారంటీగా. ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుతుంది కూడా బెనిఫిట్ షోల వల్ల, బెనిఫిట్ షోలు అనేటువంటి ఈ మధ్య మినిమేలంగా వచ్చి పడ్డాయి. అసలు యాక్చువల్గా బెనిఫిట్ షోలు అనేటువంటి అనుమతించకూడదు అనేది పబ్లిక్లో కూడా ఉన్నటువంటి అభిప్రాయమే. బెనిఫిట్ షో అనేటువంటిది ఎవరికంటే ఏదైనా ఒక సోషల్ కాజుకు వచ్చినటువంటి లాభాన్ని తీసుకెళ్ళివ్వటం కోసం అనేటువంటిదే బెనిఫిట్ షో అనేటువంటి ఇది పుట్టినటువంటిది. దాన్ని తీసుకెళ్ళిపోయి బ్లాక్లో టికెట్లు అమ్ముకొని ఇది చేసుకోవటం కాదు. టికెట్ పెంచిన రేట్ల మీద 3 రేట్లు పెట్టేసి అమ్ముకోవటానికి కాదు బెనిఫిట్ షోస్ ఆర్ మెంట్. బెనిఫిట్ షోస్ రద్దు అనేటువంటిది మాత్రం ప్రభుత్వం తీసుకుంటే దట్ ఈస్ ఎ వండర్ఫుల్ డిసిషన్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. టికెట్ రేట్ల పెంపు అనేటువంటి దాన్ని మాత్రం పరిశీలించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టుగా ఈ అల్లు అర్జున్, పుష్ప 2, ఈ గోళ ఇదంతా తిరిగి వచ్చి గేమ్ చేంజర్ మీద పడేట్టు ఉంది. 10వ తారీఖున సినిమా రిలీజ్. గేమ్ చేంజర్ ఉంది, డాకు మహారాజా ఉంది, అలాగే సంక్రాంతికి వస్తున్నాం, అన్నిటి మీద ఎఫెక్ట్ పడేలాగా ఉంది. గ్యారంటీగా చేస్తాం. కన్సిడర్ చేయడం అది చాలా చాలా అయోమయమైనటువంటి స్థితిని క్రియేట్ చేసింది. ఇప్పుడు వీళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి మినహాయింపులు లేవు, అసలు అవార్డులు కాదు, అసలు ఏమీ లేదు. తెలంగాణ మీద కానీ, తెలంగాణ పోరాటం మీద కానీ, తెలంగాణ సంస్కృతి మీదకి చేసిన సినిమాలను మాత్రం మేము కన్సిడర్ చేస్తామని మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ప్రభుత్వం వైపు నుంచి, తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి చిత్ర పరిశ్రమకు ఎలాంటి మినహాయింపులు కానీ, బెనిఫిట్స్ కానీ, ఎలాంటివిగా రాయితీలు కానీ ఉండవు అనేటువంటి విషయం సుస్పష్టంగా చెప్పారు ఆయన. ఈ వైఖరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబించలేదు. ఎలాంటి వైఖరి తీసుకోవాలనేటువంటి దాంట్లో స్పష్టత లేదు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది కానీ సినిమా ఇండస్ట్రీ విడిపోలే. కాబట్టి ఈ సంకట స్థితిలో ఒక సమన్వయమైనటువంటి విధానం ఉండాలి. ఇప్పుడు పుష్ప సినిమాకి టికెట్ల రేట్లు పెంచింది తెలంగాణ ప్రభుత్వమే ముందుగా పెంచింది. తెలంగాణ ప్రభుత్వమే సానుకూలంగా స్పందించింది, ఏపీ కంటే ఎక్కువ ఇచ్చింది, ఇక్కడ ఇచ్చింది. అలాంటి ప్రభుత్వం ఇంత స్టబ్బాన్గా మారిపోయింది పరిస్థితుల దృష్ట్యా. యాటిట్యూడ్ స్టార్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం. యాటిట్యూడ్ అనేటువంటిదే సరే, అది వేరే విషయం. యాటిట్యూడ్ తాలూకు ప్రభావం కూడా కొంత ఉండడానికి అవకాశం ఉంది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రీ క్రష్ అవ్వటం అనేది 2 ప్రభుత్వాల వైఖరి చిత్ర పరిశ్రమ పట్ల ఏమిటనేటువంటి దాంట్లో ఒక సమన్వయ లోపం అయితే. ఒకవేళ చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఈ ఇంటర్నల్గా ఈ పర్సనల్ ఇష్యూ, అల్లు అర్జున్ గారి పర్సనల్ వ్యవహారంతో పాటు ఇండస్ట్రీ సమస్య కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. చిరంజీవి గారు ఇనిషియేటివ్ తీసుకోవాలి. దిల్ రాజు గారు వచ్చిన తర్వాత అటు ప్రభుత్వ పరంగా ఆయన, ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి గారు దిగితే, రంగంలో దిగితే కొంత సమస్య పరిష్కారం కావచ్చు. అంత మొండిగా కూడా వెళ్ళాలి అనేటువంటి వైఖరి రేవంత్ రెడ్డి గారికి ఉందని అనుకోవటానికి లేదు. కాకపోతే జరిగిన విషయం మీద తీవ్ర స్థాయిలో ఆయన స్పందించడం అనేది జరిగింది.
జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది కాబట్టి దాని విషయంలో మిగతా ఇండస్ట్రీ వాళ్ళు కానీ వీళ్ళు కూడాను ఆ సానుభూతి పరంగా సానుకూలంగా అయ్యో ఆ పిల్లవాడి మీద ఆ కుటుంబం పట్ల చూపించే కన్సర్న్ విషయంలో ఇంకొంచెం సహృదయంతో స్పందించాలి, ఇంకొంచెం స్పీడ్గా స్పందించి ఉండాల్సింది. అంతా అయిపోయిన తర్వాత లేట్ స్పందన అనేటువంటిది ఈ కొంప ముంచడానికి కారణం, ఈ పరిస్థితికి కారణం. ఏదైనా జరిగినప్పుడు నిప్పు మంట రగులుతున్నప్పుడు నీళ్ళు చల్లాలి, కానీ మంటంతా ఆరిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చే ప్రయోజనం లేదు. అదే జరిగింది ఈ విషయంలో, అంతే తప్ప వేరే ఏమీ ఇది జరిగింది కాదు. ఆ స్పందన అనేటువంటిది లేట్ అవటం, ఇటు ఇండస్ట్రీ స్పందన కానీ వాళ్ళ అల్లు అర్జున్ వాళ్ళ వ్యక్తిగత స్పందన కానీ. రైట్ థ్యాంక్ యూ ప్రభు గారు, మీ విశ్లేషణ అందించినది. ఇది జరిగినటువంటి అంశం ఒకటైతే, ఇండస్ట్రీకి ఇంకో వైపు నుంచి ఒత్తిడికి గురయ్యేటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇండస్ట్రీకి పెద్ద ఇబ్బందికరమైనటువంటి సందర్భంగా మారుతుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అలానే అల్లు అరవింద్ ఈ విషయాన్ని వ్యక్తిగతమైనటువంటి అంశంగానే కాకుండా ఇండస్ట్రీ ప్రయోజనాల రీత్యా ఆలోచించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా చిరంజీవి లాంటి పెద్ద మనిషి ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలతోనూ సఖ్యతతో పాటు ఇండస్ట్రీ అవసరాలను గుర్తించే విధంగా ప్రభుత్వ పెద్దలను ఒప్పించేటువంటి అవకాశం ఉంటుంది. అలానే దిల్ రాజు గారు ప్రభుత్వ పక్షాన ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇందులో కలుగజేసుకుంటే కనుక సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం అవ్వచ్చు. లీగల్గా జరిగేటువంటి ప్రాసెస్తో సంబంధం లేకుండా ఇండస్ట్రీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.